నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష సమావేశం. పాల్గొన్న కన్సల్టెంట్ కంపెనీ ప్రతినిధులు, ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రదోష నంది సేవ, ఘనంగా ఉమామహేశ్వర్ల ఊరేగింపు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్. కుటుంబ సమేతంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు. తిరుపతి ఐఐటిలో ముందస్తు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు. వేలాదిగా పాల్గొన్న వివిధ విద్యా సంస్థల విద్యార్థులు. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం, పరిశీలించిన ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై మరోసారి కన్సల్టెన్సీ ప్రతినిధులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షించారు. మాస్టర్ ప్లాన్ ను త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని, దాతల ద్వారా మాస్టర్ ప్లాన్ అమలు చేసే దిశగా కృషి చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ డిపిఆర్ రూపొందించి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి గతంలో డిపిఆర్ ఇచ్చిన ద్రోణ కన్సల్టెంట్ కంపెనీ ప్రతినిధులతో మరోసారి చర్చలు సాగించారు. 10 ఏళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని భారీ ఎత్తున 100 కోట్లతో భూసేకరణ చేసింది. నాడే మాస్టర్ ప్లాన్ అమలు కోసం ద్రోణ కన్సల్టెన్సీ కంపెనీని ఎంపిక చేసి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. నాడు ఎన్నికల తదుపరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం మరొక్కసారి మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి కన్సల్టెన్సీ కంపెనీల ప్రతినిధులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో రూపొందించిన డిపిఆర్ పై చర్చించి ఎమ్మెల్యే తన ఆలోచనలను వివరించారు. అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు రూపొందించాలని కన్సల్టెన్సీ ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా కన్సల్టెన్సీ ప్రతినిధులు రమేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విస్తృత స్థాయిలో టెంపుల్ పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకుని భక్తులకు ఆలయ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి వాటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో భావితరాల అవసరాలకు అనుగుణంగా గ్రీన్ పార్కులు, చిల్డ్రన్ పార్కులు, 5 స్టార్ హోటల్స్, వ్యక్తిగత కాటేజీలు, ఆధ్యాత్మిక సదుపాయాలు మాస్టర్ ప్లాన్లో ఉండేలా చేసి దాతల సహకారంతో అమలు చేయనున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ డిపిఆర్ సిద్ధం చేసిన తర్వాత సీఎం, దేవాదాయ శాఖ మంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకొని అతి త్వరలోనే మాస్టర్ ప్లాన్ అమలు చేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆలయ ఈవో విఎన్ఎస్ మూర్తి, అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు, ఆలయ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఉండేది ముట్టుకోకుండా, ఎక్కడ కొట్టకోకుండా, ఎక్కడ చిన్న రాయబడి తీసుకోకుండా దాన్ని కాపాడుకుంటూ చుట్టుపక్కల ఏ రకంగా డెవలప్ చేయాలి అనే దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. నా వ్యూస్ కూడా చెప్పాను, నా ఆలోచన చెప్పాను, వాళ్ళకు కూడా నచ్చినాయి. ఈ రకంగా చేస్తే బాగుంటుంది. ఒక 5 స్టార్ హోటల్ కావచ్చు, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఒక చిల్డ్రన్ థీమ్ పార్క్ కావచ్చు, ఇలాంటి రకరకాల మల్టీ స్టోరీ కార్ పార్కింగ్ కావచ్చు, తర్వాత షాప్స్కి ఒక సెపరేట్ గా షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి వాళ్ళకి కావచ్చు. దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్లైన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చిన్న వైర్ కనిపించకుండా ప్రతి రోడ్ 40 ఫీట్ రోడ్ ఉండేటట్టు, ప్రతి రోడ్ పక్కన ఫుట్పాత్ ఉండేటట్టు, ఆ ఫుట్పాత్ మీద సైకిల్ ట్రాక్స్ ఉండేటట్టు ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ గా మాట్లాడడం జరిగింది. నేను కూడా ఎవరైతే ఆర్కిటెక్ట్స్ ఉన్నారు వాళ్ళతో కూడా నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కూర్చుంటాను చెప్పాను. టైం పర్మిట్ చేసినప్పుడు ఒక హాఫ్ డే వాళ్ళతో కూర్చొని వాళ్ళతో కూడా మనం రీహాన్యాన్స్ చేసుకొని త్వరగా చేద్దామని డిసైడ్ అయింది. తప్పకుండా వచ్చే అతి త్వరలోనే దీన్ని మాస్టర్ ప్లాన్ అనేది 2-3 రకాలుగా డిసైడ్ చేసి తర్వాత ఒకసారి సీఎం గారితో కూడా కూర్చొని వారికి కూడా టైం తీసుకొని, హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని 10 మినిట్స్ వాళ్ళకి ఎంత వీలవుతుంది వాళ్ళకు కూడా అటు ఎన్విరాన్మెంట్స్ మినిస్టర్ గారు వారిని చేసి చేద్దామని మంచి ఆలోచన. ఈ రోడ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ డబ్బులతో చేస్తారు, బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గవర్నమెంట్ డబ్బులు చేస్తారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇల్లులు కట్టాలనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఇస్తాం. అంటే ఒక ప్లాట్ 500 గజాలు 600 గజాలు ఉండే ప్లాట్
ఒక టాటాకు, ఒక బిర్లాకు, ఒక జిఎంఆర్కు, ఒక మెగాకో లేకుండా ఎక్స్ట్రా పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మేలు కొడతాం. వాళ్ళు వచ్చి తిరుమల లాగా ఏ రకంగా కట్టి ఇస్తారో అదే రకంగా చేస్తాం. అట్లనే ఒక హాఫ్ ఏకర్ ప్రతి గవర్నమెంట్కి ఇవ్వబోతున్నాం. అంటే హాఫ్ ఏకర్ ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర గవర్నమెంట్తో నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. లాస్ట్ ఒకటి చెప్పాను. వాళ్ళు కూడా ఒక 60 కోట్ల నుంచి 100 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టి మహారాష్ట్ర భవనం పెట్టారు, రెడీగా ఉన్నారు. రేవంత్ దాంతో మాట్లాడాను. ఆయన కూడా ఏమంటారంటే ఇమీడియట్ గా నాకు ఒక హాఫ్ ఏకర్ ఇస్తుంది, డెఫినెట్ గా తెలంగాణ భవనం కడతా అంటాడు. ఆ రకంగా ఈ భవనాలు కట్టినప్పుడు ఏంటంటే అక్కడి నుంచి భక్తులు ఎక్కువ అవుతారు. పైగా ఇవి కూడా మంచి కొండల మీద కూడా అక్కడక్కడ ఒకటే దగ్గర లేకుండా ఆడాడ ఈ హౌసెస్ కూడా మంచి డిఫరెంట్ మోడల్స్ తో మంచి స్టైలిష్ వేలో కట్టి చేద్దామని చేస్తాం. అట్లనే మరి హోటల్స్ కూడా అదే రకంగా చేస్తాం. థీమ్ పార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. థీమ్ పార్క్స్ అనేది పిల్లలు ఇక్కడికి తల్లిదండ్రులతో కొట్లాడి తిరుమల కన్నా ఇక్కడ రావాలి, ఇక్కడికి వచ్చి ఆడుకోవాలా, స్వామివారి దర్శనం చేసుకోవాలా. అది కూడా ఏదో థీమ్ పార్క్ అంటే మామూలుగా కట్టేది కాదు, స్వామివారిని చూపిస్తుంది. డెఫినెట్ గా వాళ్ళతో చర్చ చెప్తాను. ఇంకా నేను కొద్దిగా బిజీ ఉన్నాను కాబట్టి మీడియా కూర్చుంటాను, వారిని పిలిపిస్తాను, సెటిల్మెంట్ చేసేసి వాళ్ళకి ఏదో మరీ ఎక్కువ ఆశ ఉన్నట్టుంది. అది కాకుండా వాళ్ళతో కూర్చొని రిక్వెస్ట్ చేసుకుని స్వామివారికి చేసేట్టు వాళ్ళు కూడా కరెక్ట్ న్యాయం చేసి తప్పకుండా వాళ్ళు స్టడీ చేయడానికి ఈ దేవస్థానం నుంచి కూడా ప్రతి అనువను కూడా ఇది ఆ ప్లాన్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దానిపైన స్థానిక శాసనసభ్యుల వారితో కూడా చర్చించి వారి వ్యూస్ కూడా తీసుకుని వారు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. దాని ప్రకారం ప్లాన్ రివిజన్ చేసిన తర్వాత ఈ టెంపుల్ యొక్క బృహత్ ప్రణాళిక ఒక ఫేజ్డ్ మేనర్లో చాలా బ్రాడ్ వ్యూతో ఎమ్మెల్యే గారు ఆయన ఆలోచనలు తగ్గట్టుగా కొంత మనకి ఏరియా కూడా దేవస్థానానికి ఉండటం వల్ల ఆ ఏరియాని కూడా దృష్టిలో పెట్టి అంతా డెవలప్మెంట్ కోసం మంచి ఆలోచన విధానాన్ని మా అందరికీ కూడా ఆయన వ్యూస్ తెలియజేశారు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ దేవాలయాన్ని డెవలప్ చేయాలన్న ఆయన ఆకాంక్ష. దానికి అనుగుణంగా మనకి కన్సల్టెంట్ కూడా ఆయనకి సజెషన్స్ అయ్యి ఇచ్చారు. దాని ప్రకారం ఈ టెక్నికల్ టీం దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వర ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఏకాంబరం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మొదట ఆలయ అధికారులు ఈయనకు దక్షిణ గోపురం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రత్యేక రాహుకేతు పూజల అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మొదట ఆలయ అధికారులు ఈయనకు దక్షిణ గోపురం వద్ద సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రత్యేక రాహుకేత పూజల అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గురు దక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ గోపి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, సిఎస్ఓ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ తనిఖీదారు హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్, జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ధర్మారావు, ఆలయ ఏసీ మల్లికార్జున ప్రసాద్, డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం, పట్టణ సిఐ గోపి, పిఆర్ఓ రవి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏర్పేడు మండల కేంద్రమైన ఏర్పేడు సమీపంలో వెలిసిన తిరుపతి ఐఐటిలో ముందస్తు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలకు వివిధ పాఠశాలలకు చెందిన 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఏర్పేడు మండల కేంద్రమైన ఏర్పేడు సమీపంలో వెలిసిన తిరుపతి ఐఐటిలో ముందస్తు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలకు వివిధ పాఠశాలలకు చెందిన 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటి డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ 2023 ఆగస్టు 23న మంగళయాన్ అంతరిక్షంలో ల్యాండింగ్ అయింది. అదే రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్ణయించుకోవడం జరిగిందన్నారు.
విద్యార్థుల్లో సైన్స్ పట్ల మరింత ఆసక్తిని కలిగించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు భారతీయ సాంకేతిక విద్యా సంస్థల డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగంలో ఎన్నో సేవలను అందించిన డాక్టర్ అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు 23వ తేదీ వరకు క్విజ్, పెయింటింగ్ ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ టివి రమణారెడ్డి, ఇస్రో డాక్టర్ మనీషా సక్సేనా, డాక్టర్ రోషన్, శ్రీవత్సవ, ఐఐటి ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఏర్పేట్ మండలంలోని సీతారామపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వస్తున్న కారు చల్లపాలెం నుంచి తిరుపతికి వెళ్తున్న బైకును ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న చల్లపాలెంకు చెందిన హర్షవర్ధన్ అనే 26 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏర్పాటు పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. మృతదేహాన్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాద ఘటనను ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు పరిశీలించారు. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. అగ్ని ప్రమాదంపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతుందన్నారు. టీటీడీ పరిపాలన భవనంలోని ఇంజనీరింగ్ సెక్షన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంపై కలకలం రేపింది. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే గమనించి టీఆర్ గ్యాస్ తో ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇటీవల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని పలువురికి విజిలెన్స్ తాకీదులు ఇచ్చింది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు అగ్ని ప్రమాదం వరవక ముందే టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం జరగడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం పలు అనుమానాలకు దారితీస్తుందని, ఆఫీసుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సీరియస్ గా ఉన్నారన్నారు. పోలీస్ దర్యాప్తులో నిజానిజాలు వెల్లడి అవుతాయన్నారు. తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష తప్పదన్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడు దోషులకు కఠినంగా శిక్ష వేస్తాడన్నారు. సార్ దయచేసి మిమ్మల్ని ఎవరిని అలౌ చేయండి సార్. సార్ మాత్రమే. వీడియోని తీసేది నువ్వేనా నేనైనా వెనక్కరా ఏమి సెల్ ఫోన్ ఓకే. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనములో ఇంజనీరింగ్ సెక్షన్లో నిన్న అగ్ని ప్రమాదం జరిగి కొన్ని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి టేబుల్ దగ్గరున్న
ఫైల్ మొత్తం కూడా కాలిపోవడం చూడడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. ఒక భగవంతుడి పుణ్యక్షేత్రంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరిపాలనా భవనములోనే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. అది అగ్ని ప్రమాదమా లేదు ఇంకేదైనా అవి అనేది క్షుణ్ణంగా కూడా పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. దీనిపైన అన్ని ఎంక్వైరీలు కూడా నిన్నటి నుంచి చూసి తగిన చర్యలు తీసుకోవాలనేసి కూడా నిఘా భాగం కూడా పరిశీలించి అన్నీ చూసుకోవాలనేసి కూడా జాగ్రత్తలు తీసుకొని ఇది తప్పు జరిగిందా కావాలని జరిగిందా అనేది తేల్చే బాధ్యత పోలీస్ అధికారులపైన ఉంది. ఇది ఒక సవాలుగా తీసుకొని పోలీస్ అధికారులు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్షాళన చేసి ఒక టీటీడీ పరిపాలనా భవనములో ఒక ఇంజనీరింగ్ సెక్షన్లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే మిగతా దేవుడి దగ్గర ఉన్న ఫైళ్ళు కూడా కాపలా లేకుండా పోతే ఇది ఎక్కడి వరకు పోతూ ఉంది. ఒక సెక్షన్లో ఒక ఇంజనీర్ దగ్గరే కాలడం అనేది కూడా చాలా బాధాకరం. తిరుపతి ఏడీ బిల్డింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ నాయకులు. 2 నెలల్లో 5 అగ్ని ప్రమాదాల ఘటనలు జరిగాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. అవినీతి అక్రమాలు బయటపడతాయని ఫైల్ను తగలబెడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ అంతా ఫైల్స్, ఫైర్ ఇంజిన్ ఈ 3 నెలల కాలంలో ఏపీ అంతా ఫైల్స్, ఫైర్ ఇంజిన్ చుట్టూనే తిరుగుతుంది మొత్తం. దాదాపు ఎన్నికల జరిగినాక అమరావతి కేంద్రంగా మైనింగ్ సంబంధించినటువంటి ఫైళ్ళు దగ్నం అవ్వడం జరిగింది. అంతకుముందు హెరిటేజ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దగ్నం అవ్వడం జరిగింది. దాని తర్వాత పుంగనూరు ఫైల్స్, మదనపల్లి ఫైల్స్, నిన్న తిరుపతి టీటీడీ ఫైల్స్. ఏంది ఫైల్స్ గొడవ? ప్రభుత్వం గతంలో కూడా ఉనింది, గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేసాయి. ఎప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఇన్ని అగ్ని ప్రమాదాలు ఫైల్స్ మీద నడవలేదు ఎక్కడ. కాబట్టి ఫైల్స్ కాలుతున్నాయా, కాల్ చేస్తున్నారా? షార్ట్ సర్క్యూట్ అని కొందరు అంటారు, దీపం పడిపోయిందని కొందరు అంటారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? శ్రీవారి పుణ్యక్షేత్రాన్ని కన్నీళ్లు క్షేత్రంగా మార్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్. ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కిన తిరుమల శ్రీవారి ఆలయంకు భక్తులు సమర్పించిన టీటీడీ నిధులలో అవినీతి చోటు చేసుకుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 3 విషయాలు ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఒకటి టీటీడీ, రెండవది పోలవరం ఎడమ కాలువ అగ్ని ప్రమాదం, మూడవది ఆర్టీసీ బస్టాండ్లు. టీటీడీ పరిపాలన కష్టంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మనది పవిత్రమైనటువంటి దేవాలయం, ప్రపంచంలోనే పేరుగాంచిన దేవాలయం. విదేశాల నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు, పోతున్నారు. కానీ బాధతో మేము ముందుకు వస్తున్నాను. ఈరోజు ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో కన్నీళ్లు కనపడుతున్నాయి. ఇదొక కన్నీళ్లు క్షేత్రంగా మారుతూ ఉంది. కారణం ఒక పక్క ఆకలి, ఇంకొక పక్క అప్పులు, ఆవేదన, నిరుద్యోగం, నివాసాలు లేక, ఆవాసాలు లేక అగచాట్లు. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి.
వచ్చిన ప్రభుత్వాలు అయోమయం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అప్పుడే చెప్పకూడదు, 2 నెలలే. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి ఉంది. తిరుపతిలో టీటీడీ నిధులను భూమన కరుణాకర్ రెడ్డి సొంత రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆరోపించారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పేరుతో దోపిడీ జరిగిందన్నారు. టీటీడీ ఉద్యోగుల నుంచి డబ్బులు కట్టించుకొని సొంత నిధులతో ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. పోదిరెడ్లలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించకముందే చుట్టుపక్కల వైకాపా నేతలు కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజాలు భూములు కొనుగోలు చేశారు. వైకాపా నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఎంతకైనా దిగజారిపోతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే టీటీడీ ఫైల్స్ దగ్ధమయ్యాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తిరుపతి జిల్లాకు రానున్నారు. శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేయడం కోసం జిల్లాకు వస్తున్నారు సీఎం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులు. తాజాగా రేణుగుంట విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిపిన అధికారులు అనంతరం శ్రీ సిటీలో పర్యటించారు. రేణుగుంట విమానాశ్రయం సమీపంలో ఈవీఎం మిషన్ల భద్రపరిచే వేర్ హౌస్ ను ఆకస్మిక తనిఖీ చేశారు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్. ఈ నేపథ్యంలోనే అత్యంత భద్రతన ఈవీఎం వేర్ హౌస్ నిర్వహించడాన్ని పరిశీలించిన అనంతరం సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎన్నికల సంఘం అధికారితో పాటు జిల్లా ఇతర రెవెన్యూ అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నవంబర్ నెల కోటాను టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయడానికి షెడ్యూల్ వెలువరించింది. నవంబర్ నెలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్, ఆర్జిత సేవ టికెట్లతో పాటు 300 రూపాయల శీఘ్ర దర్శనం శ్రీవాణి ట్రస్ట్, వివిధ సేవలు, అద్దె గదులు, అంగ ప్రదక్షిణ టోకెన్లను విడుదల షెడ్యూల్ రేపటి నుంచి దశల వారీగా విడుదల కానుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను టీటీడీ అధికారులు దశల వారీగా విడుదల చేయనున్నారు. నవంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాల టికెట్లు, అద్దె గదులు, ఇతర ఆర్థిక సేవ టికెట్లను టీటీడీ అధికారులు విడుదలకు షెడ్యూల్ను వెలువరించారు. రేపటి నుంచి ఆన్లైన్ లో నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదలవుతాయి. రేపు లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవ టికెట్లు విడుదలకి ఈ నెల 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల విడుదల చేయనున్నారు. ఇక నవంబర్ 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ టికెట్లు విడుదల చేస్తారు అధికారులు. ఇక భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు. ఇక ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను విడుదల చేస్తారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల టోకెన్ల కోటా విడుదల చేయనున్నారు. ఇక నవంబర్ మాసానికి సంబంధించి 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లను ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు. ఇక తిరుమల తిరుపతిలో నవంబర్ నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో విడుదల. వసతి గదులు కావాలనుకున్న భక్తులు నేరుగా టీటీడీ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి అద్దె గదులను బుక్ చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అనంతపురం జిల్లాలో పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం పక్కదవ పట్టే అంశంపై పౌర సరఫరాల అధికారులు దృష్టి సారించారు. తాజాగా అనంతపురం పట్టణంలోని ఓ మహిళ 80 బస్తాల భారీ రేషన్ బియ్యంను నిల్వ చేసింది. ఈ మేరకు ఇంటిపై దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేశారు పోలీసులు. పేదల రేషన్ బియ్యాన్ని అక్రమ నిల్వలను ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యం పక్కదారి పెడుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి విషయంపై ప్రభుత్వం అధికారికంగా వ్యవహరిస్తుంది. రేషన్ బియ్యాన్ని అనధికారికంగా నిల్వ చేసిన వారిపై ప్రత్యేక దృష్టి పెడుతూ దాడులు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో అక్రమ బియ్యం నిల్వలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా అనంతపురం పోలీసులు ఇలాంటి వారిపై దృష్టి పెట్టి ఓ రేషన్ బియ్యం డంపును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగరంలోని పాతూరుకు చెందిన మాధవి అనే మహిళ పేదలకు వెళ్లవలసిన బియ్యంను చౌకగా కొనుగోలు చేసి ఓ ఇంటిలో నిల్వ ఉంచింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిన్న రాత్రి 1 టౌన్ సిఐ రెడ్డప్ప, పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి దాడి చేశారు. అక్కడ నిల్వ ఉంచిన 80 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పంచనామా అనంతరం అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు మాధవి ఆమె భర్తతో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేదలకు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన, వేరే ప్రాంతాలకు తరలించిన ప్రభుత్వం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు ప్రకటించారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష సమావేశం. పాల్గొన్న కన్సల్టెంట్ కంపెనీ ప్రతినిధులు, ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రదోష నంది సేవ, ఘనంగా ఉమామహేశ్వర్ల ఊరేగింపు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్. కుటుంబ సమేతంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు. తిరుపతి ఐఐటిలో ముందస్తు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు. వేలాదిగా పాల్గొన్న వివిధ విద్యా సంస్థల విద్యార్థులు. టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం, పరిశీలించిన ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు. ఇవి ఇప్పటివరకున్న వీడియో న్యూస్. నమస్తే.